నమస్కారం. ఈరోజు మనం శంకర్ అనే ఒక సాధారణ వ్యక్తి యొక్క అసాధారణమైన కల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ కలలో అతను చూసిన ఆదర్శ సమాజం ఎలా ఉందో చూద్దాం. అసలది కేవలం కల లేక మనందరం కోరుకునే నిజమా? రండి ఈ కథలోకి వెళ్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఉదయం నిద్రలేచేసరికి మన నగరం మొత్తం రాత్రికి రాత్రే మారిపోతే ఎలా ఉంటుంది? ట్రాఫిక్ లేదు, చెత్త లేదు, ఎక్కడ చూసినా ప్రశాంతత. నమ్మశక్యంగా లేదు కదా? సరిగ్గా ఇలాంటి ఒక అనుభవమే శంకర్కెదురైంది. మరి అతని రోజెలా మొదలైందో చూద్దామా? ఎప్పటిలాగే శంకర్ తన కూతురి స్కూల్ అడ్మిషన్ కోసం బయలుదేరాడు. కాని రోడ్డు మీదకు రాగానే అతనికి ఏదో తేడాగా అనిపించింది. ఏంటిది? నేను రోజూ చూసే నగరమేనా ఇది? అంత కొత్తగా, అపరిచితంగా ఎందుకుంది? అని ఆశ్చర్యపోయాడు. అతని కళ్ల ముందు ఒక అద్భుతం జరుగుతోంది. రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఒక్క గుంత కూడా లేదు. వాహనాలు ఎంత క్రమశిక్షణతో వెళ్తున్నాయంటే ఒక్కరు కూడా అనవసరంగా హారన్ కొట్టడం లేదు. వీధులన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఇది చూసి శంకర్ నోట మాట రాలేదు. అరే, ఇదెలా సాధ్యం? కొత్త కమిషనర్ ఎవరైనా వచ్చారా ఏంటి అని ఆశ్చర్యపోయాడు. అయితే శంకర్ చూసింది కేవలం శుభ్రమైన రోడ్లు, క్రమశిక్షణ గల ట్రాఫిక్ మాత్రమే కాదు. ఆ మార్పులు ఇంకా చాలా లోతుగా ఉన్నాయి. ఆ నగరం యొక్క ఆత్మలోనే ఏదో పెద్ద మార్పు వచ్చినట్టుంది. అసలేం జరిగిందో చూద్దాం. అంతా ఇంత బాగుంది అనుకుంటున్న సమయంలోనే ఊహించనిది జరిగింది. ఒక కుర్రాడు బైక్ మీద వేగంగా వచ్చి శంకర్ స్కూటర్ని ఢీకొట్టాడు. ఇద్దరూ కింద పడిపోయారు. శంకర్కి గుండె ఆగినంత పనైందే. ఇక అంతే, గొడవ ఖాయం అని భయపడ్డాడు. కాని అక్కడ జరిగింది శంకర్ ఊహకు కూడా అందనిది. ఆ కుర్రాడు కోపంగా వాదించడం పక్కనపెట్టి పరుగున వచ్చి శంకర్ని లేపి, క్షమించండి అంకుల్, నాదే తప్పు, మీకేమైనా దెబ్బలు తగిలాయా అని పదే పదే అడిగాడు. శంకర్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఆ ఆశ్చర్యాల పరంపర అక్కడితో ఆగలేదు. పెట్రోల్ బంకుకు వెళ్తే ఇంకో షాక్. పెట్రోల్ ధర ఏకంగా 50 రూపాయలు తగ్గింది. ఇది నిజంగానే జరుగుతోందా అని శంకర్ తనని తాను నమ్మలేకపోయాడు. ఇవన్నీ చూశాక శంకర్కి ఒకటి అర్థమైంది. ఇవి ఏదో చిన్న చిన్న మార్పులు కాదని, సమాజం యొక్క మూలాల్లోనే ఏదో పెద్ద మార్పు జరుగుతోందని. ఇప్పుడు అతని కళ్లముందు కనిపించబోయేవి కేవలం అనుభవాలు కాదు, అవి నిజమైన రాజకీయ సామాజిక విప్లవాలు. అలా వెళ్తుండగా శంకర్ ఒక నమ్మలేని దృశ్యం చూశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద కాన్వాయ్ లేకుండా, 100 మంది పోలీసులు లేకుండా, కేవలం 10 మందితో కలిసి ఒక మురికివాడలో నడుస్తున్నారు. జనంతో మాట్లాడుతున్నారు. నిజమైన నాయకుడు అంటే ఇలాగే కదా ఉండాలి అనిపించింది శంకర్కి. ఇక స్కూల్కి చేరుకున్నారు. తన కూతురి అడ్మిషన్ ఫామ్ చేతికి తీసుకున్న శంకర్ దాన్ని నింపడం మొదలుపెట్టాడు. కాని అందులో 2 ముఖ్యమైన కాలమ్స్ కనిపించకపోవడం చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆ ఫామ్లో కులం, మతం అనే కాలమ్స్ లేనే లేవు. సమాజంలో మనుషుల్ని విడదీసే ఆ 2 గడులను పూర్తిగా తీసేశారన్నమాట. సమానత్వం దిశగా ఇంతకంటే గొప్ప అడుగు ఏముంటుంది? శంకర్ మనసులో ఎంతగానో ఆనందపడ్డాడు. స్కూల్ పనయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ఇంటి ముందు టూలెట్ బోర్డ్ కనిపించింది. ఎలాగూ ఇల్లు మారుదామనుకుంటున్నాడు కాబట్టి ఆగి అడుగుదామని వెళ్ళాడు. ఈ పరిపూర్ణమైన రోజుకి ముగింపు ఎలా ఉండబోతోందో అతనికప్పుడు తెలీదు. ఇంటి యజమాని బ్రాహ్మణుడు. శంకర్ కొంచెం సందేహిస్తూనే తాను క్రిస్టియన్ అని చెప్పాడు. దానికి ఆ యజమాని నవ్వి, అయ్యో, దానిదేముంది సార్, మనమంతా మనుషులమే కదా, పై అంతస్తులో ఒక ముస్లిం కుటుంబం కూడా అద్దెకుంటున్నారు అన్నారు. ఆ మాటలతో శంకర్ కళ్ళు చెమర్చాయి. అక్కడే నిలబడిపోయాడు శంకర్. ఆనందంతో, ఆశ్చర్యంతో అతని శరీరం నిండిపోయింది. అంత పరిపూర్ణంగా ఉంది, మరీ పరిపూర్ణంగా. అప్పుడే అతని మెదడులో ఒకే ఒక్క ప్రశ్న మొదలైంది. ఇదంతా నిజంగానే జరుగుతుందా? ఇంత మంచి సమాజం, ఇది వాస్తవం అవ్వడానికి చాలా అద్భుతంగా ఉంది. బహుశా ఇదంతా నా భ్రమా? లేక నేను కలకంటున్నానా? ఆ ఆలోచనల్లో ఉండగానే, ఏమండి, లేవండి, టైం 9 అని తన భార్య మేరీ గొంతు వినిపించింది. అంతే, ఒక్కసారిగా అతను కట్టుకున్న ఆ ఆదర్శ ప్రపంచం పేకమేడలా కూలిపోయింది. శంకర్ కళ్ళు తెరిచాడు. తన చుట్టూ ఉన్నది తన గదే, కాని అతని ముఖంలో నిరాశ లేదు. బదులుగా ఒక చిన్న చిరునవ్వు ఉంది. ఎందుకంటే
ఆ కల అతనికి ఏదో చూపించింది, ఒక కొత్త ఆశనిచ్చింది. అవును, అదంతా ఒక కల. ఆ అద్దంలాంటి రోడ్లు, ఆ మర్యాదగల మనుషులు, ఆ సామరస్యం అంతా అతని ఊహ మాత్రమే. వాస్తవికత వేరు, కాని ఆ కల అతనికి ఒక గొప్ప దర్శనాన్నిచ్చింది. ఆ కలలోని సమాజం కొన్ని గొప్ప విలువలపై నిర్మించబడింది. ప్రతి పౌరుడికి బాధ్యత ఉండటం, వ్యక్తిగతంగా జవాబుదారీతనం కలిగి ఉండటం, వినయపూర్వకమైన నాయకత్వం, సామాజిక సామరస్యం, అన్నింటికన్నా ముఖ్యంగా కుల మతాలకు అతీతమైన ఐక్యత. ఇవే కదా మనమందరం కోరుకునేది. మరి చివరిగా మిగిలే ప్రశ్న ఇదే: శంకర్ చూసింది కేవలం ఒక కల, లేక అది మనందరం కలిసి నిర్మించుకోగల భవిష్యత్తుకు ఒక నమూనానా? శంకర్ కన్న కలను మనం నిజం చేయగలమా? ఆ ఆలోచనతోనే ఈ కథ ముగుస్తుంది.